2025లో మలయాళం సినిమాలు అయితే సత్తా చాటుతున్నాయనే చెప్పాలి. సో, ఇప్పటికే 'రేఖా చిత్రం', 'ఐడెంటిటీ', 'డామినిక్' అండ్ 'ది లేడీస్ పవర్స్', 'ప్రవీణ్ గోడు', 'పుష్పు' అండ్ ఇటువంటి మూవీస్ వచ్చి ఆడియన్స్‌ని అయితే డిఫరెంట్ టైప్‌గా అయితే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా 'పోన్ మ్యాన్'. సో, ఈ సినిమా అయితే ఆడియన్స్‌ని కట్టిపడేసిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే బసిల్ జోసెఫ్ యాక్టింగ్ అండ్ లెజమోల్ జోష్ యాక్టింగ్, మెయిన్ క్యారెక్టర్లు ఇవి. షజిన్ గోపు ఈ క్యారెక్టర్స్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జ్యోతిష్. ఇక ఈ మూవీ రీసెంట్గా జనవరి 13 అయితే విడుదలైంది. ఈ మూవీ కాస్త లేట్గా చూడటం జరిగింది, ఎందుకంటే ఈ సినిమా ఆడియన్స్ అంతలా ఏం మ్యాజిక్ చేసింది, అసలు సినిమా కంటెంట్ అనేది. సో, ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, కొత్త వారు అయితే చూస్తే మన ఛానల్ని మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ ఏంటంటే, చెల్లెలు స్టెఫీ పెళ్లి కోసం అజీష్ జోసెఫ్ తన దగ్గర 25 సవర్ల బంగారం అద్దెకి తీసుకుంటాడు. ఇక బ్రూనో అతని తల్లి పెళ్ళికి వచ్చిన చదివింపులతో సొమ్ముతో ఆ బంగారం తాలూకు డబ్బులు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటారు. అయితే బ్రూనో చర్చికి సంబంధించిన వ్యక్తితో పెట్టుకున్న గొడవ కారణంగా పార్టీ నుండి కానీ చర్చి నుండి కానీ ఎవరు హాజరవ్వరు. ఆ కారణంగా 25 సవర్ల బంగారం కొనుగోలుకు డబ్బు సెట్ అవ్వదు. దాంతో అజీజ్ తనకు 12 సవర్ల బంగారాన్ని తిరిగి ఇచ్చేయాలని అయితే పట్టుబడతాడు. అయితే స్టెఫీని పెళ్లి చేసుకున్న మారియానోను ఎదిరించి ఆ బంగారాన్ని వెనక్కి తీసుకోవడం అనేది చిన్న విషయం కాదు. మరి అజీష్ ఏం చేశాడు, మరియాను ఎలా ఎదిరించాడు, తనకు రావాల్సిన బంగారాన్ని ఎలా రాబట్టుకున్నాడు అనేది ఈ పోన్ మ్యాన్ మూవీ కథ స్టోరీ అంతే ఇలా తిరుగుతూ ఉంటుంది. అండ్ యాక్టింగ్ పరంగా వస్తే బసిల్ జోసెఫ్ ప్రతి సినిమాతో తన యాక్టింగ్ అయితే పతక స్థాయి తీసుకెళ్తూ ఉంటాడు, ఇక పెంచుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఈ సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన బసిల్ తన క్యారెక్టర్లో జీవించిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పొచ్చు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక సగటి మిడిల్ క్లాస్ పర్సన్గా అయితే బసిల్ యాక్టింగ్ అయితే ఉంటుంది. ఇక ఆ క్యారెక్టర్ కూడా చాలామంది కనెక్ట్ అయిపోతారు, ఎందుకంటే రియాలిటీగా మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి. ఇక లెజమోల్ జోష్ పాత్రకి డైలాగ్స్ తక్కువైనా చిన్నపాటి ఎక్స్ప్రెషన్తోనే చాలా సీన్స్ అన్నీ పండించాడు. వ్యక్తి పూజ కారణంగా తన కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టిన ఒక యంగ్స్టర్. తన క్యారెక్టర్ దీపక్ పరంబోల్ యాక్టింగ్ అయితే కనువిప్పే. ఆవేశం ఫేమ్ షజిన్ గోపు పోషించిన ఇంకో మిడిల్ క్లాస్ భర్త క్యారెక్టర్ కూడా చాలా ఎమోషనల్ ఉన్నాయి, వాటిని అద్భుతంగా పండించాడు షజిన్. ఇక స్నేహితుడి క్యారెక్టర్లో ఆనంద్ పద్మ దీన్ని ఎవరున్నారు తమ తమ పాత్రలు న్యాయం చేశారు. కాకపోతే మార్కండే అని క్యారెక్టర్ పేరున్న జీసస్ వేషం చేయించి సిలువ మోయించడం చిన్నపాటి హల్చల్ చేసిన విషయం ఇది. సో, ఇక టెక్నికల్ పరంగా వస్తే షంజన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ వర్క్ ఈ డ్రామాకి చాలా చక్కగా ఎలివేట్ చేసింది. ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఆ క్యారెక్టరైజేషన్ కూడా బట్టి లైటింగ్, కలర్ టోన్ కూడా మారటం జరుగుతూ ఉంటుంది సినిమాటోగ్రఫీకి. ఇక ఎంత బాగా అర్థం చేసుకున్నాడు అనేది ఈ మూవీ కదా. ఇంకా అన్ని ఒరిజినల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల సినిమా మనకి రియలిస్టిక్గా అయితే అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ జ్యోతిష్ శంకర్ స్టోరీ పరంగా వస్తే ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నది. నిజానికి ఈ స్టోరీ సినిమాని మలయాళంలో ఫిలిం మేకర్స్ మాత్రమే తీయగలరు. ఇక ఎటువంటి డైరెక్టర్లు అయినా తీయలేరు, కానీ ఈ మలయాళం కంటెంట్ చిన్న స్టోరీతో అంత తీసుకొచ్చే విధానం అండ్ ఎమోషన్స్ క్యారీ చేసే ప్రతి సీన్ మనకి ఎలివేటెడ్గా అయితే అనిపిస్తాయి. ఇక బ్రూనో క్యారెక్టర్తో ఒకరు చేసే తప్పు కుటుంబానికి ఎలా శాపంగా మారుతుందని, ఆడపిల్లలు ఇష్టం లేకపోయినా కేవలం కుటుంబం కోసమే తల వంచి పెళ్లి చేసుకుని ఎన్ని ఇబ్బందులు పడతారని స్టెఫీ క్యారెక్టర్ మనకి చూపిస్తారు. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి పోరాడాలని, కానీ సమస్య నుంచి తప్పించుకోవడం సరైన జీవన విధానం కాదని అజీష్ పాత్రతో అయితే మనకి ఇలా చాలా విషయాలు స్పష్టంగా వివరిస్తారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామా అయితే బాగా ఉంటాయి. సో, అండ్ 127 మినిట్స్ ఉంటుంది. ఆడియన్స్ని అయితే నిజంగా కడుపబ్బా నవ్వించడం, ఎమోషనల్గా తీసుకెళ్ళడం అంతా ఈ మూవీలో ఉంటుంది. చూడండి ఫ్రీ టైంలో, మీకు బాగా నచ్చిద్ది. సో, మ్యూజిక్ కూడా బాగుంటుంది. సో, ఇది ఈరోజు స్టోరీ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.